నాగర్ కర్నూలు జిల్లాలో తొలికరితో వ్యవసాయ పనులకు రైతులు సన్నద్దమయ్యారు. వ్యవసాయ శాఖ అధికారులు ఈ మేరకు సాగు అంచనాలను రూపొందించారు. జిల్లాలో 5,38,000 ఎకరాల్లో సాగు జరుగుతుందని భావిస్తున్నారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం 1,00,000 ఎకరాలు అధికంగా సాగయ్యే అవకాశం ఉంది. ఇందులో పత్తి పంటకే రైతులు మొదటి ప్రాధాన్యతనిస్తున్నారు. అలాగే యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ తదితర ఎరువులు 99,000 మెట్రిక్ టన్నులు అవసరం కాగా ప్రస్తుతం 15,000 మెట్రిక్ టన్నుల ఎరువులు నిల్వలున్నాయి. మే నెలలోనే జిల్లాలో సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. రోహిణి కార్తె ప్రారంభం నాటికి ఎండలు అధికంగా ఉండాల్సి ఉండగా తుఫాన్, అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలతో వాతావరణం మారింది. ఈ వానలకు రైతులు దుక్కులు దున్నడంతో పాటుగా విత్తనాలు నాటుతున్నారు. జిల్లాలోని 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఈ నెల మొదటి వారంలో పునఃప్రారంభం కాగా 850కు పైగా ప్రభుత్వ పాఠశాలలు ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్, ఇంటర్మీడియట్ జిల్లా అధికారి వెంకటరమణ ఆధ్వర్యంలో ఆయా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులను చేర్చుకునేందుకు లెక్చరర్లు, ఉపాధ్యాయులు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. కళాశాలలు, పాఠశాలల్లో కల్పిస్తున్న వసతుల గురించి అవగాహన కల్పిస్తున్నారు. పాఠశాలల విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరగా పాఠశాలలు ప్రారంభమైన తొలి రోజే పుస్తకాలు అందించనున్నారు. నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తిలో 200 కోట్ల రూపాయలతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్థలాన్ని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఇటీవల ప్రభుత్వ నిధులు మంజూరు చేయడంతో పనులు ప్రారంభించేలాగా చర్యలు తీసుకున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు వేగవంతమయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. దీనికోసం ఇటీవల బడ్జెట్లో ప్రభుత్వం 2,000 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్రాజెక్టు పనుల్లో భాగంగా జిల్లాలోని నార్హాపూర్, అంజనగిరి రిజర్వాయర్లో 4 మోటార్లు, వట్టెంలో 5 మోటార్ల బిగింపు పూర్తయింది. వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతుండటంతో నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఆకస్మిక తనిఖీలు చేపడుతోంది. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ ఆధ్వర్యంలో నకిలీ విత్తనాలను నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నారు. పత్తికి సంబంధించి BT2 విత్తనాలకు బదులుగా నిషేధిత BT3 విత్తనాల అమ్మేందుకు వ్యాపారులు అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది. దీన్ని అరికట్టేందుకు 24 టాస్క్ ఫోర్స్ బృందాన్ని నియమించారు. నిషేధిత, నిబంధనలకు విరుద్ధంగా విత్తనాల అమ్మకాలు చేపడితే 10 ఏళ్ల జైలు శిక్ష, పీడీ యాక్ట్లతో పాటుగా క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లుగా ఇటీవల తనిఖీల సందర్భంగా కలెక్టర్, ఎస్పీ హెచ్చరించారు. వరి కొనుగోలు మరింత వేగవంతం చేసేలాగా అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలో 1,89,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేందుకు ప్రభుత్వం 28 మిల్లులు కేటాయించింది. ఇప్పటి వరకు దాదాపుగా 80,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. అయితే మే నెలలో కురిసిన అకాల వర్షాల వల్ల రైతులకు వరి ధాన్యం అమ్ముకోవడం కష్టంగా మారింది. దీంతో కలెక్టర్ జిల్లాలోని వరి కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి కొనుగోళ్ల ప్రక్రియను జూన్ 2వ వారం నాటికి పూర్తి చేసేలాగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అచ్చంపేట మున్సిపాలిటీలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ కాల్వల నిర్మాణానికి 10 కోట్ల రూపాయలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కల్వకుర్తిలో 10 కోట్ల CSA నిధులతో పనులు చేపడుతుండగా మరో 33 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు తయారు చేశారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ మున్సిపాలిటీలో 8 కోట్ల రూపాయల అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి నిధులతో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. జిల్లాలోని 10 చెంచు గ్రామాల్లోని ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఇక్కడి ప్రజలకు ఉపాధి కల్పిస్తారు. దాదాపుగా 5,000 మంది చెంచులున్నారు. అచ్చంపేట, అమరాబాద్, లింగాల ప్రాంతాల్లో అధికంగా చెంచులుండగా ఉపాధి హామీ పథకం కింద ప్రతి ఒక్కరికి 100 రోజుల పాటు అదనంగా మరో 50 రోజులు పని దినాలు కల్పించేలాగా అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలో 12,600 కోట్ల రూపాయలతో 2,10,000 మంది గిరిజనుల అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరా సౌరగిరి జల పథకాన్ని అచ్చంపేట మండలం మాచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పథకం ద్వారా జిల్లాలోని 29 మంది చెంచులకు చెందిన 50 ఎకరాల్లో పలు రకాల పళ్ల మొక్కలు నాటారు. అలాగే 100% సబ్సిడీతో 6 లక్షల సౌర విద్యుత్ యూనిట్లను చెంచులకు ముఖ్యమంత్రి అందజేశారు. అచ్చంపేట నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో 25 కోట్ల రూపాయలతో నిర్మించే విద్యుత్ ఉప కేంద్రాలకు ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. జిల్లాలో రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక పూర్తి కావనొచ్చింది. ఇందుకు 41,000 దరఖాస్తులు రాగా ఆయా శాఖల బ్యాంక్ అధికారుల పర్యవేక్షణలో దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎంపికైన లబ్ధిదారులకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 4 లక్షల రూపాయల రుణాలు మంజూరు చేస్తారు. ఇక నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కూడా వేగంగా జరుగుతోంది. అధికారులు ఇంటింటికి వెళ్లి దరఖాస్తులను పరిశీలిస్తున్నారు.